అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గాదె ఇన్నయ్య అరెస్ట్ పై కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఎన్ఐఏ పోలీసులు కీలక అంశాలను చేర్చారు. అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా గాదె ఇన్నయ్య వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మావోయిస్ట్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. దేశంలో విధ్వంసాలకు ఇన్నయ్య కుట్ర చేశారని ఎన్ఐఏ తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇన్నయ్య అరెస్టుపై ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అమ్మాయిలు రండి. సార్ మీకు మేము టైం ఇచ్చాము. ఆయన వచ్చేసారు సార్. ప్లీజ్ మళ్ళీ అందరూ బాధపడతారు సార్. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలతో సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేశారు. జనగామ జిల్లాలోని జాఫర్ ఘడ్ లో ఉన్న ఆశ్రమంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నగరంలోని చెంచల్గూడ జైలుకు తరలించారు. గాదె ఇన్నయ్య అరెస్ట్ పై కోర్టుకు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో ఎన్ఐఏ పోలీసులు కీలక అంశాలు చేర్చారు. ఇక అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా గాదె ఇన్నయ్య వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. దేశంలో విధ్వంసాలకు ఇన్నయ్య కుట్ర పన్నారని ఎన్ఐఏ తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇన్నయ్య అరెస్టుపై ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ నిన్న అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అతన్ని పూర్తిగా విచారించి అతను ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు, తనకు తెలిసే తప్పు జరిగిందా అనే దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు అతను విచారించినప్పుడు అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా గాదె ఇన్నయ్య వ్యాఖ్యలు చేశారని పోలీసులు అతని పైన అభియోగాలు మోపుతూ ఈ కేసు నమోదు చేయడం జరిగింది. మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన మళ్ళీ ఈ టీమ్ ని యాక్టివ్ చేయాలని, మళ్ళీ ఆ రోల్స్ పోషించాలని, మళ్ళీ మావోయిస్టుల యొక్క కదలికలను పెంపొందించడానికే నేను ఇలాంటి భావజాలతో ఈ మాట్లాడానంటూ కూడా తను రిమాండ్ రిపోర్ట్ లో పోలీసుల ముందు ఒప్పుకోవడంతో ఆ విషయాలన్నీ కూడా పోలీసులు రికార్డ్ చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు తెలిసింది. దేశంలో విధ్వంసాలను ఇన్నయ్య కుట్ర పన్నారంటూ కూడా ఎన్ఐఏ తమ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పొందుపరిచింది. ఇన్నయ్య అరెస్టు పై ప్రజా సంఘాలు ఒక పక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి, ఒక పక్క పోలీసులు నమోదు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో అన్ని విషయాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ మావోయిస్టు భావజాలాలని పెంపొందించి మళ్ళీ వాటిని రెచ్చగొట్టి యువకులందరినీ కూడా ఇటువైపుగా అట్రాక్ట్ చేసి ఇది దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయంలో దేశంలో విధ్వంసాలకు ఇన్నయ్య కుట్ర పన్నారనే విషయాలు పోలీసులు ఎన్ఐఏ అధికారులు సేకరించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలతో సామాజిక కార్యకర్తను ఎన్ఐఏను అరెస్ట్ చేసి జనగాం జిల్లాలో జాఫర్గూడలో అతన్ని అరెస్ట్ చేసి ఆశ్రమంలో అదుపులోకి తీసుకొని అతన్ని నాంపల్లి కోర్టులో నిన్న ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ విధించిన తర్వాత రిమాండ్ రిపోర్టు విచారణ సందర్భంగా అతను చెప్పినటువంటి వివరాలన్నీ కూడా రికార్డ్ చేసినటువంటి పోలీసులు వీడియో రికార్డింగ్ తో పాటు పేపర్ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేసి అవన్నీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మళ్ళీ మావోయిస్టు భావోద్వేగాలని రెచ్చగొట్టడము, దేశంలో కొన్ని అసాంఘిక శక్తులని మళ్లీ పెంపొందించేటువంటి ప్రయత్నం చేశాడు, దేశ భద్రతకి ముప్పు తెచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక నిషేధిత ఆర్గనైజేషన్ ద్వారా పెద్ద మొత్తంలో గ్యాదరింగ్ చేసి 200 మందిని గ్యాదర్ చేసి కేంద్ర ప్రభుత్వం పైన అమిత్ షా పైన తీవ్ర విమర్శలు చేయడము, మళ్ళీ ఇప్పటికే
మావోయిస్ట్ లేని తెలంగాణ ఒక పక్క రాష్ట్రం పోలీస్ శాఖ తీర్చిదిద్దుతా ఉంటుంటే మళ్ళీ అదే సిద్ధాంతాలతో ఉన్నటువంటి యువకులని ఉసుగొల్పి పెద్ద మొత్తంలో దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడనే దానిపై ఎన్ఐఏ ప్రధానంగా ఈ అభియోగాలు ఆరోపణలు మోపుతూ ఎన్ఐఏ పైన కేసు నమోదు చేసి నిన్న అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పరచడంతో 14 రోజులు కోర్టు రిమాండ్ తరలించినట్టుగా తెలుస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.